హలో ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి, కాంటెస్ట్లో పాల్గొనండి. అండ్ నిన్నటి క్వశ్చన్ విన్నర్స్ ఎవరంటే ద్వారకేష్, సూరజ్, కళ్యాణ్, ఉదయగిరి. అండ్ ఫోర్త్ తులసి, భార్గవి, నవ్యశ్రీ, మహేశ్వర్ రెడ్డి, అనంత్, దుర్గా, సంజు, మణికంఠ రెడ్డి, మహేష్, కళ్యాణ్ రెడ్డి, వినయలింగం, కీర్తన. అండ్ వీళ్ళలో కొంతమంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. నేను అందరినీ విన్నర్స్గానే కన్సిడర్ చేశాను. సో నెక్స్ట్ టైం నుంచి ఎక్స్ప్లెనేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. అండ్ 2 టైప్స్లో దీనికి ఆన్సర్ ఇవ్వచ్చు. అండ్ ఇవి 2 స్క్రీన్ షాట్స్. ఇంకా ఫస్ట్ టైప్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. ఎక్స్ వచ్చి మన ఇనిషియల్ అమౌంట్ అనుకుందాం. అప్పుడు ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పటికి x-25 అనేది =0 అని మనం ఈక్వేషన్ తీసుకుంటాం. ఫస్ట్ సిస్టర్ 1 దగ్గర డబుల్ అయింది అమౌంట్, మల్టిప్లై చేస్తున్న 2 ఇంటూ మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే 2x - 50 అవుతుంది. మళ్ళీ 200 గిఫ్ట్, అందుకు 200 మైనస్ చేసామంటే 2x - 250 అవుతుంది. మళ్ళీ 30 కిలోమీటర్స్కి 30 రూపీస్ పోతుంది. మళ్ళీ మైనస్ చేసామంటే 30, 2x - 280 అవుతుంది. మళ్ళీ డబుల్ చేస్తున్నాం, మల్టిప్లై ఇంటూ 2 చేసామంటే 4x - 560 అవుతుంది. మళ్ళీ గిఫ్ట్ 300, 4x - 860 అవుతుంది. ఆ తర్వాత 25 కిలోమీటర్స్ మళ్ళీ థర్డ్ టైం ట్రావెల్ చేశానంటే 4x - 885 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సిస్టర్ 3 దగ్గర డబుల్ అవుతుంది అమౌంట్, డబుల్ చేస్తే 8x - 1770 అవుతుంది. మళ్ళీ సిస్టర్ 3 వచ్చి గిఫ్ట్ 450 అవుతుంది. 8x - 2220 అవుతుంది. ఆ తర్వాత ఫోర్త్ ట్రావెలింగ్ 16 కిలోమీటర్స్ లాస్ట్ ఫైనల్ హౌస్కి, ఇంకా 8x - 2236 అవుతుంది. ఆ 2236ని అటువైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. అండ్ 8ని కూడా అటు పక్కకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేసేది. అప్పుడు ఈ ట్యూషన్ కంప్లీట్ చేసామంటే మాత్రం మనకు ఆన్సర్ వచ్చేది 279.5. ఇది చాలామంది చెప్పారు, ఆన్సర్ చెప్పేశారు అంతే. ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేకపోయారు. రివర్స్ అంటే ఏమంటారు దాన్ని, వెరిఫికేషన్ అంటే మనకి ఇక్కడ మెయిన్ అది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ కావాలి, మీకు ఆన్సర్. అండ్ బ్రో సూరజ్ గారు, మీరు వైస్ వర్సా అని చెప్పారు, దాని ఎక్స్ప్లెనేషన్ ఇది ఇలానే వస్తుంది. అంటే ఫస్ట్ మనం రివర్స్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పుడు వాడు 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలంటే 16 రూపీస్ ఉండాలి. ఆ విధంగా ఇక్కడ మనం వచ్చేటప్పుడు మైనస్ అవుతుంది. ఇప్పుడు కింద నుంచి వెళ్తాం కాబట్టి మనం అన్నీ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. 450 రూపీస్ గిఫ్ట్ అవుతుంది. 16 రూపీస్కి 450 రూపీస్ గిఫ్ట్ యాడ్ చేసామంటే 466 అవుతుంది. మళ్ళీ ఆ అమౌంట్ డబుల్ అయిందంటే మనం ఇక్కడ డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు 233 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ మనకి ఏమవుతుందంటే 25 రూపీస్ మైనస్ అవుతుంది ట్రావెలింగ్కి, మనం యాడ్ చేసుకుంటాం దాన్ని, 258 అవుతుంది. మళ్ళీ గిఫ్ట్ కోసం 300 ఇటు సైడ్ స్పెండ్ చేస్తాడు నార్మల్గా, మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం వైస్ వర్సా. యాడ్ చేసుకుంటే 558 అవుతుంది. ఇక్కడ డబుల్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తున్నాం, 279 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 30 రూపీస్ స్పెండ్ చేసే ట్రావెలింగ్ కోసం, దాన్ని నార్మల్గా దీంట్లో వచ్చి యాడ్ చేసుకోవాలి, 309 అవుతుంది. మళ్ళీ గిఫ్ట్ కోసం 200 స్పెండ్ చేశాడు, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం, 509 అవుతుంది. ఇది డబుల్ అమౌంట్ కాబట్టి మళ్ళీ డివైడ్ చేస్తున్నాం 2తో. డివైడ్ చేసిన తర్వాత 254.5 వస్తుంది. ఇది మళ్ళీ దానికి ముందు 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు కాబట్టి 279.5 అనేది మన ఫైనల్ సొల్యూషన్ వస్తుంది. ఇది ఎక్స్ప్లెనేషన్. అండ్ థ్యాంక్ యూ ఎవరెవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో కరెక్ట్గా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఏదైనా క్యాల్కులేషన్ పార్ట్ ఉంటే క్యాల్కులేషన్ చేసి ఆ ఫోటోతో పాటు వీలైతే పెట్టండి, లేదంటే మీరు ముందే జస్ట్ ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తాను, నేను ఆన్సర్ పెట్టేయండి. ఆ తర్వాత ఓపిక్గా నాకు నీట్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఫోటో లేదా టెక్స్ట్లో పెట్టేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే పెన్స్ గురించి మనం జస్ట్ కొంచెం ఫ్యూ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. పెన్స్ మనం స్టార్టింగ్లో పెన్స్ లేనప్పుడు రాక్స్ మీద రాక్స్ రాసేవాళ్ళు, అండ్ ఆకుల మీద రాసేవాళ్ళు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమంటే పెన్స్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయా అనేసి మాట్లాడుకుందాం. ఇంతకీ పెన్స్ ద్వారా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకుందాం. ఫస్ట్ ఏమంటే మనకి ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది బాల్ పెన్స్తో మాత్రమే, మిగతా పెన్స్తో ఏం ప్రాబ్లం లేదు.
బాల్ పెన్స్ ఏమంటే వాటిలో లెడ్ కంటెంట్ ఉంటుంది, ఇది మన ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు. అలానే వాటి బాడీ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, ఈ ప్లాస్టిక్ బాడీ డికంపోజ్ అవ్వదు. ఏదైతే ఎన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేయకండి, పాలిథిన్ కవర్స్ యూస్ చేయకండి అని చెప్తున్నారో అదే ప్లాస్టిక్ ఈ పెన్స్లో ఉన్నాయి. ఒకవేళ మీరు దాన్ని బ్యాన్ చేస్తే దీన్ని కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే సేమ్ ఇవి కూడా దాని ద్వారానే, దానివల్లనే మనకు సేమ్ ప్రాసెస్. క్రూడ్ ఆయిల్ నుంచి మనం ప్లాస్టిక్ తీస్తాం, ప్లాస్టిక్ నుంచి ఈ పెన్స్ తయారు చేస్తున్నారు. దీనివల్ల సాయిల్ పొల్యూషన్ కానీ, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం కానీ, ఏదైతే పాలిథిన్ కవర్స్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయో సేమ్ ప్రాబ్లమ్స్ ఈ బాల్ పెన్స్తో కూడా వస్తుంది. కానీ ఈ ప్రాబ్లమ్ని మాత్రం చైనా ఎప్పటికీ కేర్ చేయదు, దాని పనే అంతా డాష్ చైనా, మీరు ఏమైనా పెట్టుకోండి. అండ్ 2 కంట్రీస్ అయితే వాటి ఓన్ ప్రొడక్షన్ ఉన్నాయి వాటికి. అండ్ యుఎస్, యూరోపియన్ యూనియన్స్ ఇవన్నీ కూడా ఈ 2 కంట్రీస్లో పెన్ ప్రొడక్షన్ వాటంతటా అవి చేసుకుంటాయి. వీటిలో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా లిమిట్స్ అంటూ ఉన్నాయి. ఎంత క్వాంటిటీ లెడ్ యూస్ చేయాలో లిడ్కి అంతనే యూస్ చేయాలి, దానికన్నా ఎక్కువ కూడా యూస్ చేయదు. కానీ కొంచెం విషమే అనేసి ఒక చిన్న సామెత ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు, అయినా చెప్పేశాను, మీరు ఫిల్ చేసుకోండి. అండ్ యుఎస్లో మాత్రం ఒక 1 ఇయర్కి 2 బిలియన్ పెన్స్ దాకా ప్రొడక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక పెన్ వచ్చి 5.5 ఇంచెస్ లెంత్ ఉంటుంది. అదే 5.5 ఇంచెస్ని 100 బిలియన్ పెన్స్తో కంపేర్ చేయండి, అంటే లెంత్ మైల్స్ ఎన్ని మైల్స్ వస్తుందని మల్టిప్లై చేసామంటే 8,680,555 మైల్స్ అనేది మనకు అంత దూరం మనం ఈ పెన్స్ని స్ప్రెడ్ చేయగలం. 100 బిలియన్ పెన్స్ని ఒక 1 ఇయర్లోనే యూఎస్లో 2 బిలియన్ పెన్స్ వస్తే వరల్డ్ మొత్తం ఎన్నో వస్తాయి, అది 1 ఇయర్కి ఎన్నో అవుతాయి. ఇలా ఎక్కడెక్కడ పోతున్నాయి అనేసి ఈ పెన్స్ అన్నీ అసలు ఎవరు చూస్తున్నారు? మనం ఒకరోజు యూస్ చేస్తాం, 2వ రోజు పడేస్తాం, 3వ రోజుకి కనిపించదు, 4వ రోజుకి ఏమైందో తెలియదు. అలాంటి పెన్స్ మనం ఇప్పట్లో ఇంకా ఎక్కువ అయిపోయాయి, ఎందుకంటే చీప్, ఎక్కువగా అసలు అమౌంట్ కూడా ఎక్కువ ఉండదు. 3 రూపీస్ పెన్స్ వస్తాయి, 5 రూపీస్ పెన్స్ వస్తాయి, అన్నీ చీప్గా ఎక్కడ పడితే అక్కడ కేర్లెస్ చేస్తాం, కొత్తది తీసుకుంటాం మళ్ళీ. దీనికి సొల్యూషన్ ఏమంటే రీఫిలబుల్ పెన్స్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. రీఫిలబుల్ పెన్స్ స్టార్ట్ చేసామంటే వీటిలో ఇవి అసలు మనం పెట్టుకుంటే చాలు, అసలు లైఫ్ టైం ఉంటుంది దాని వ్యాలిడిటీ, ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు. కానీ ఎలా వాడాలి? ఫస్ట్ మీరు దానికి ఒక పేరెంట్ ఇవ్వండి, మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకంటూ ఒక పెన్, మీ లైఫ్ లాంగ్, మీ లైఫ్ పార్ట్నర్ లాగా ఒక పెన్ ఎంత వాల్యుబుల్. చదువుకోవాలంటే అసలు పెన్, ఇస్లామిక్ పరంగా అయితే ది ఫస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఎ పెన్. దేవుడు సృష్టించిన మొదటి వస్తువు పెన్. చదువు గురించి ఎంత వాల్యుబుల్ ఉంటుందంటే పెన్ అసలు చూసుకోండి. మీరు తీసుకున్నారంటే పెన్ను, దానికి ఒక పేరు ఇవ్వండి, దానికి ఒక పర్సనాలిటీ ఇవ్వండి, దానికి ఒక యాటిట్యూడ్ ఇవ్వండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. అసలు మీ సోల్తో దాన్ని బాండ్ చేసుకోండి. ఒక పెన్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఎప్పటికీ కూడా దాన్ని పోగొట్టుకోకూడదు. మీరు ఇల్లు చేంజ్ అయినా, ఒకవేళ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళినా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పెన్ని కోల్పోకూడదు. మీరు జాగ్రత్తగా మీ సోల్మేట్గా చూసుకోవాలి ఆ పెన్ని. అలా చూసుకున్నారంటే రీఫిలబుల్ పెన్స్ని మీరు లైఫ్ టైం యూస్ చేయొచ్చు. దాన్ని ఒక్క పెన్ కొనండి, రీఫిలబుల్ ఇంక్ తీసుకోండి, ఆల్రెడీ ప్యాక్ వస్తుంది, ఆ తర్వాత మనం రీఫిల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మీకంటూ మీ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది ఒక పెన్ అనేది. సో ఇది మనకు పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ బాల్ పెన్స్ని యూజ్ చేయడం మానేస్తే మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయగలం. మనం ఎవరైతే చిన్నవాళ్ళు స్టార్ట్ చేస్తే అది అలవాటైతే, ఒకవేళ మనం ఎలామో చేయము, అట్లీస్ట్ మనం పెద్ద ఈ పిల్లలు కనిన తర్వాత మన పిల్లలకన్నా నార్మల్ ఈ బాల్ పెన్స్ కాకుండా రీఫిలబుల్ పెన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను.
మనం జస్ట్ ఏదో ఒక చేంజ్ తీసుకొని వద్దాం. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు కొత్తగా న్యూ ప్లాస్టిక్ టిప్ పెన్స్ కూడా వస్తున్నాయంట రాసుకోవడం కోసం. ఇవి కూడా ప్రయోజనం లేదు. ఇవి కూడా ఇలానే మన సాయిల్ని అన్నిటినీ ప్లాస్టికే అది కూడా మనకి ఎంత ప్రాబ్లం ఇవ్వాలో అంతనే ఇస్తుంది, ప్లాస్టిక్ ఎలా ఇస్తుందో. సో అవన్నీ కూడా యూస్ చేయడం మానేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన క్వశ్చన్ విషయానికి వచ్చినట్లయితే మన క్వశ్చన్లో ఏముందంటే ఒక పెన్ ఉంది మరియు దాని క్యాప్. ఈ రెండింటిని కలిపితే దాని ప్రైస్ వచ్చి ₹1.10. అదే సపరేట్గా ఉన్నప్పుడు పెన్ కాస్ట్ ఎంత అంటే క్యాప్ కాస్ట్ కన్నా ₹1 ఎక్కువ. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం కనిపెట్టాలంటే సపరేట్గా ఆ పెన్ ప్రైస్ ఎంత, క్యాప్ ప్రైస్ ఎంత అనేసి కనిపెట్టాలి. టోటల్ ప్రైస్ వచ్చి పెన్ అండ్ క్యాప్ ప్రైస్ కలిపితే ₹1.10 అవుతుంది. సపరేట్గా ఎంత అవుతుంది ఇది ఫ్రెండ్స్. వీలైనంత త్వరగా ఆన్సర్ చేయండి. ది కాస్ట్ ఆఫ్ ఎ పెన్ అండ్ క్యాప్ ఈజ్ ₹1.10. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ఎ పెన్ ఈజ్ ₹1 greater than the cost of a cap, then what is the price of a cap and a pen? అండ్ ఇది ఫ్రెండ్స్ మన క్వశ్చన్. ప్లీజ్ వీలైనంత వరకు ఎక్స్ప్లెనేషన్తో పాటు మెసేజ్ చేయండి, లేదంటే మీ ఆన్సర్ మెసేజ్ చేసేయండి. మీ పొజిషన్ అక్కడ ఆ టైంకి హోల్డ్ అవుతుంది. ప్రతి మినిట్ ఇంపార్టెంటే. కావాలంటే మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు, లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, తర్వాత లేదంటే కామెంట్ చేయండి. అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంత దక్కితే మేము ఇలాంటి కాంటెస్ట్లు ఇంకా చేస్తూ ఉంటాము. మీరు సపోర్ట్ చేయలేదంటే ఇంకా నెక్స్ట్ కాంటెస్ట్లు ఉంటాయో లేవో కూడా మనం చెప్పలేం. మీ సపోర్ట్ ఇప్పటిదాకా దొరికింది కాబట్టి ఇన్ని రోజులు మేము కంటిన్యూ చేసాం. సో ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.